సమయం ఇచ్చిన పాస్టర్ గారు కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుని స్టార్ట్ చేస్తున్నాను. స్తోత్రం తండ్రి దేవా, నీకే వందనాలు. స్తోత్రం తండ్రి. శాంతిలో ప్రభావం నడిపించిన విధానం బట్టి నీకు వందనాలు. స్తోత్రం తండ్రి దేవా. ఇప్పుడు ఒక పాటల ద్వారా తండ్రి చేసే ప్రార్థన నామించున్నాను ప్రభావ. తండ్రి ఇదిగో ప్రభావ భక్తులు చెప్తానైపోతుండగా ప్రభావ ఏసయ్య నా మాటలు మరుగుపరిచి తండ్రి చేశాను. ఏడంతల ఆత్మతో నింపి తండ్రి ఇదిగో ప్రభావ మాట్లాడుతున్న ఏది కాదు ప్రభావ, నీ ఆత్మతో నింపి ప్రభావ బిడ్డలకి ఏ ఆహారం కావాల్సింది ప్రభావ, దాన్ని విత్తడానికి నాకు జ్ఞానం తెలియదు దయచేయండి ప్రభావ. నేనైతే మధ్య మాట్లాడాలి ప్రభావ ఏసయ్య. మీ మాటలు నా నోటిలో ఉంచి మనం మాకు తంత్రాన్ని వేసుకొస్తున్నామన్నా ప్రార్థన వేసుకుంటున్నామా పలుకుతుంది. లాస్ట్ టైం నేను ఏం వర్కింగ్ చెప్పాను ఎవరికైనా గుర్తుందా? లెంట్ డేస్ గురించి చెప్పుకున్నాం. అసలు 40 రోజులు ఎందుకు ఆచరించాలి ఏంటి అనేది అయితే వస్తున్నాము. మరి లెంట్ ఉపవాసం 40 రోజులు ఉపవాసం చేస్తున్నామా, ఎందుకు చేయాలి, ఎక్కడి నుండి వచ్చింది అనేది అన్నీ తెలుసుకున్నాం కదా. ఇప్పుడైతే అందరూ కూడా మనకు ప్రతి దినము ఉపవాసం గురించి పశ్చాత్తాపం గురించి అన్నీ మాట్లాడుతూనే ఉన్నారు. నేను ఇవాళ కొంచెం ఒక డిఫరెంట్ టాపిక్ షూట్ చేసుకున్నాను. అంటే అది ఫాస్టింగ్కి సంబంధించింది కాదు, లైఫ్ వర్సెస్ టైం. అసలు టైం గురించి దేవుడు ఏం చెప్పాడు, దేవునికి టైంకి సంబంధం ఏంటి, మనకు టైంకి సంబంధం ఏంటి, అసలు టైం గురించి ఏంది, ఎలా ఉండాలి అనే దాని గురించి తెలుసుకుని ఈ టాపిక్ తీసుకోవడానికి ఏంటి కారణం అంటే, ఇప్పుడు మనం ఎక్కడ చూసినా ఎక్కడ బోధలు విన్నా కూడా ఎలా ఉంటున్నాయంటే ఆశీర్వాదము, ఆత్మీయత, బాప్తిసము, మనం ఎలా ఎదగాలి, వరాలు ఎట్లా పొందుకోవాలి, ఇవి మాత్రమే ఉంటున్నాయి. కానీ మరి కాలం గురించి అసలు సమయం ఎలా వచ్చింది ఏంటి అనే దాని గురించి మనం ఎక్కడా వినట్లేదు. అందుకని చెప్పాను. ఫస్ట్ టైం ఈజ్ ఈక్వల్ లైఫ్. అంటే టైం ఈజ్ ఈక్వల్ లైఫ్ అంటే ఏంటి, సమయాన్ని మనం నిర్లక్ష్యం చేస్తే జీవితాన్ని కూడా నిర్లక్ష్యం చేసినట్టే. ఓకేనా. అసలు ఏంటి అంటే మరి టైం గురించి ఏంటి, టైంకి జీవితానికి సంబంధం ఏంటి, ఎలా వచ్చింది అని అంటే ఫస్ట్ మనం చూసుకుంటే దేవుడు ఏంటి, అనంత లోకంలో ఉన్నవాడు, అనంత లోకంలో నిత్యత్వంలో ఉన్నటువంటి దేవుడిని మనం ఏమంటే ఇంగ్లీష్లో ఎటర్నల్ గాడ్ అని చెప్తాం. ఎటర్నాలిటీ అనేది ఏంటి అంటే అది ఒక లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఈ అంటే నో, టర్న్ టర్న్ అంటే ఏంటి, టైం అంటే నో టైం. దేవుడు నో టైం అంటే దేవుడు టైంకి సంబంధించిన వాడు, టైం పరిమితులు ఉన్నవాడు కాదు. అతడు అనంత లోకంలో నిత్యత్వంలో ఉన్నవాడు అని అర్థం. అదే మనము చూసుకుంటే ఏమంటాము, ఐజయా 9:6 చూడండి ఒకసారి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు. ఓకే, అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నాము, ఆయన నిత్యుడు, ఆలోచనకర్త అని చెప్పుకుంటున్నాం. అంటే దేవుడు సమయానికి అతీతుడు కాదు అనే చెప్పుకుంటున్నాం. అంటే మనము కాలానికి బందీలం మనం. ఓకేనా. దేవుడు ఏంటి, దీనివల్ల మనం దేవుడు కాలానికి అతీతుడు కాదు, మనం మాత్రము బందీలం అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. అయితే ఏంటి మరి ఇప్పుడు బైబిల్ నుంచి చూస్తే మరి ఎలా ఉంది, అది టైం అనేది ఎలా మనము చెప్పుకోవచ్చు అని అంటుంటే ఇక్కడ చూడండి, ఎఫెసీ పత్రిక 5:15-16. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు. చాలా అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకోండి అని పౌలు ఆరంభించి దాన్ని ఇక్కడ వాళ్ళు చెప్తున్నాడు. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల ప్రయత్నించండి, ఉండండి అని చెప్తున్నాడు. అంటే ఏంటి, మనం సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మరి ఎలా సద్వినియోగం చేసుకోవాలి, సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి అనేది చూసుకుందాం. ఒక భక్తుడు రాశాడు, A.W. టోజర్ అనే భక్తుడు ఏమని రాశాడంటే, క్రిస్టియన్ ఈజ్ వైజర్ దాన్ హీ థింక్స్. అంటే క్రిస్టియన్ అనేవాడు చాలా జ్ఞానవంతుడు, తను అనుకున్న దానికంటే జ్ఞానవంతుడు అని చెప్పేసి చెప్పాడు. ఓకేనా. అంటే మనం ఏం చేస్తున్నామంటే ఆ విజ్డాన్ని దేవుడి నుంచి తీసుకోవట్లేదు, ఆ జ్ఞానాన్ని మనము దేవుడి నుంచి చూడట్లేదు. ఇప్పుడు మన దగ్గర ఉంది కదా ఇంత ఫోన్, ఒక సెల్ ఫోన్ డబ్బా, దాని నుంచి దాన్ని చూడడం వల్లనే మనము టైం అంతా కూడా వేస్ట్ చేస్తున్నాం. అంటే మనకు తెలియకుండానే టైంని వేస్ట్ చేస్తున్నాం. అంటే మనం జ్ఞానానికి, మన తెలివికి మూలం ఎక్కడి నుండి వచ్చిందంటే ఈ బైబిల్ గ్రంథం నుంచి వచ్చింది. కానీ మనం దీన్ని చదవడం మానేస్తాం. అసలు ఈ జ్ఞానం అంతా కూడా ఎక్కడి నుంచి వస్తుందంటే దీని నుండి వస్తుంది. కానీ దీన్ని చదవడం మానేసి మనం సెల్ ఫోన్లోనే టైం అంతా కూడా వేస్ట్ చేస్తున్నాం. ఓకేనా. అయితే నెక్స్ట్ ఏంటి అంటే ఇప్పుడు మనం సెల్ ఫోన్కు ఏదైతే టైం కేటాయించామో దాంట్లో అట్లీస్ట్ 10% అంటే 10% కూడా మనము ఈ బైబిల్ని చదవడానికి కేటాయించడం లేదు.
ఓకేనా. అంటే ఇప్పుడు మనము మనం సంపాదించిన సంపాదనలో దశంభాగం ఇవ్వడము చాలా తేలిక. ఓకే, ఎందుకు ఇస్తున్నామంటే అది మనము దేవుడిని ప్రేమించి ఇస్తున్నామో, లేకపోతే దేవుడికి భయపడిస్తున్నామో, మనం ఇవ్వకపోతే మనకి ఏదైనా అనర్థం వస్తుందో, లేకపోతే నా పిల్లలకి ఏమైతే భయపడి ఎలానో ఇస్తున్నాం, అది దేవుడికి తెలుసు మనం ఎలా ఇస్తున్నాం అనేది. కానీ టైంలో ఇప్పుడు మనం ఏదైతే ఇది సెల్ ఫోన్ కానీ మిగతా వాటి కోసం ఏదైతే ఉపయోగిస్తున్నాం దాంట్లో 10% కూడా అట్లీస్ట్ దశమ భాగం టైం కూడా మనము దేవునికి ఇవ్వట్లేదు. మరి అదొకసారి మనం ఆలోచన చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఆదికాండము 1:1 చదివితే దాంట్లో ఏమంటుంది? ఆది యందు దేవుడు భూమి ఆకాశములు సృజించను. మరి దీంట్లో మనకు టైం గురించి ఏమన్నా ఉందా? ఆది యందు దేవుడు భూమి ఆకాశం సృజించను అంటే దాంట్లో టైం గురించి ఏమన్నా ఉందా? ఆది అనేది టైంను స్పెసిఫై చేస్తుంది. ఓకేనా. ఆది అంటే ఏంటి? ఆది ఆత్యం ఎక్కడి నుండి వచ్చింది? ఆది అంటే ఎక్కడి నుండి వచ్చింది అంటే మళ్ళీ ఒకటి యోహాను సువార్త 1:1 కూడా ఉంటుంది. ఆది యందు వాక్యం ఉండను, వాక్యం దేవుడై ఉండను, దేవుడు అని చెప్పేసి. ఓకేనా. అంటే ఏంటి? ఆది అంటే ఏంటిది? అది సమయానికి దేవుడికి ఉన్న మనకు లింక్ ఏదైతే ఉందో దాన్ని మొదలు పెడుతుంది. అంటే ఏంటి? మనము ఆది యందు అంటే మనం మామూలుగా చెప్పుకుంటే ఒకనొక టైంన దేవుడు భూమి ఆకాశంలను సృష్టించాడు అని చెప్పేసి చెప్పుకుంటున్నాం. ఓకేనా. అయితే ఏంటి అంటే ఫస్ట్ మనం ఒకటి అర్థం చేసుకుంటే ఇప్పుడు భూమి మీద ఉన్న ప్రతి పదార్థానికి, బుక్కే కావచ్చు, దేనికైనా కావచ్చు, ఎన్ని డైమెన్షన్స్ ఉంటాయి అంటే కొలతలు డైమెన్షన్స్ ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి. పొడవు, వెడల్పు, మందము అని చెప్పేసి 3 డైమెన్షన్స్ ఉంటాయి కదా ప్రతి ఒక్క వస్తువుకి. అంటే పదార్థం అనే దానికి 3 డైమెన్షన్స్ ఉంటాయి. ఇంకొకటి 4th డైమెన్షనే టైం అంటే. ఓకేనా. ఏదైతే 4వ కొలత ఉందో అదే టైం అనేది. ఈ 3 డైమెన్షన్స్ ఏదైతే ఉందో దాన్ని ఏమంటామంటే ఈ ప్రపంచాన్ని 3 డైమెన్షనల్ వరల్డ్ ఆర్ 3 డైమెన్షనల్ యూనివర్స్ అని అంటారు. ఓకే. ఈ 3 డైమెన్షనల్ వరల్డ్ యూనివర్స్ నుంచి ఈ టైం 4th డైమెన్షన్ అనే టైంని మనము వేరు చేయలేము. ఓకేనా. ఎప్పుడైతే దేవుడు ఈ భూమి ఆకాశంలో సృజించాడో అప్పుడే టైం కూడా సృజించబడింది. ఎప్పుడైతే ఆది యందు ఎప్పుడైతే భూమి ఆకాశంలో సృజించాడో అప్పుడే ఈ టైం కూడా ఏమైంది? సృజించబడింది. ఈ 3 డైమెన్షన్లు ఉన్న ఈ ప్రపంచం నుంచి ఈ 4th డైమెన్షన్ అనే టైంని మనము సపరేట్ చేయలేము. ఓకేనా. నెక్స్ట్ ఒకటి స్టీఫెన్ హాకింగ్ అనే ఒక భక్తుడు ఏం రాశాడంటే బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ టైం అని టైం గురించి తను చెప్పాలనుకున్నాడు. దాన్ని తెలుగులో కూడా రాశాడు, కాలం కథ. అంటే ఈయన ఎవరంటే ఒక నాస్తికుడు, దేవుణ్ణి నమ్మనివాడు. తన భార్య చాలా విశ్వాసురాలు. ఈయన దేవుణ్ణి నమ్మకుండా దేవుళ్ళలో ఏదో ఒక తప్పు ఉంది అని సృష్టించాలని ఒక బుక్ రాశాడు. ఏంటి? కాలం కథ, బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ లైఫ్. దాంట్లో ఏమైనా చెప్పాలనుకున్నాడంటే కాలం అనేది పరిమితమైంది కాదు, అనంతమైంది అని చెప్పాలనుకుని ట్రై చేశాడు. కానీ లాస్ట్కి ఏమైందంటే అలా కాలేదు, కాలం అనేది పరిమితమైంది అని దాంట్లో సక్సీడ్ అవ్వలేక తను అలాగే నాస్తికుడుగానే చనిపోయాడు. నెక్స్ట్ ఏంటి? కాలం ఇప్పుడు కీర్తన 91లో మోషే చెప్తాడు కదా, అదేంటంటే కీర్తన 90 అధ్యాయము మోషే చేసిన ప్రార్థనను కీర్తనకారుడుగా రాస్తాము. దాంట్లో 1-2 వచనాలు చూడండి. ప్రభువా ఓకే. అయితే చూడండి, తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవి. అంటే ఏంటి? తరాలు గడిచిపోయినా ఏం చేసినా కూడా దేవుడా నువ్వే మాకు నివాస స్థలం. అంటే పర్వతములు పుట్టకమునుకు అంటే ఇవన్నీ కూడా దేవుడు సృజించాడు. వీటన్నింటికి సృజించినప్పుడే ఏంటి? టైంను కూడా సృష్టించాడు. అంటే ఏమంటున్నాడు? ఈ కాలానికి దేవుడు అతీతుడు కాదు అని మనకు చెప్తున్నాడు. ఎవడు? కీర్తనకారుడు. పరోక్షంగా ఏమర్థమవుతుంది మనకు? ఈయన కాలానికి అతీతుడు కాదు అనేది చెప్తున్నాడు. ఇప్పుడు కాలానికి దేవునికి అవినావ సంబంధం ఉందని తెలుస్తుంది. ఏంటి? ఫస్ట్ కాలం అనేది దేవుడు ఆది యందు భూమి ఆకాశంలో సృష్టించినప్పుడే కాలం అనేది కూడా దేవుని చేత సృష్టించబడింది. కాలం టైం అనేది ఒక పరిమితమైన టైం. దేవుడు కాలానికి అతీతుడు కాదు. అంటే దేవుడు టైం బైండింగ్లో ఉండేవాడు కాదు, వాటికి పైన ఉన్నవాడు అనేది మనం తెలుసుకున్నాం. నెక్స్ట్ మళ్ళీ దేవునికి మనకు మధ్య మనమేంటి? దేవుడు కాలానికి అతీతుడు కాదు, కానీ మన మనుషులు ఏమనే వాళ్ళం ఏంటి? కాలానికి బందీలమని చెప్పాడు. కిందికి వస్తుంటే అక్కడ 9వ కీర్తనలో కిందికి వస్తుంటే మోషే చెప్తాడు కదా, మా ఆయుష్ కాలము 70 సంవత్సరములు, అధిక బలం ఉన్న ఏడల 80 సంవత్సరములు అని చెప్తున్నాడు. అంటే ఏంటి? మనము దేవుడిచ్చిన ఆయుష్కాలం 90 సంవత్సరాలే, కానీ ఇంకా ఏదైనా కొంచెం పొడిగిస్తే 80 సంవత్సరాలు. కానీ మోషే ఆ కీర్తన రాసేటప్పటికి 90 సంవత్సరాలు ఉండి మోషే బ్రతికిన కాలం ఎంత? 120 సంవత్సరాలు బ్రతికున్నాడు. ఆయన బ్రతికినప్పుడు కూడా తను గొప్పతనంగా దాన్ని ఎంచుకోలేదు. కానీ ఆయన ఏం అర్థం చేసుకున్నాడంటే దేవుడు మనకు ఏంటి? కాలానికి అతీతుడు కాదు. మనుషులము మన జీవితం ఎంత పాటిది అంటే క్షణభంగురం, మన జీవితం ఎప్పుడు ఎంత చిన్నదో అని ఆయన అర్థమయ్యే రీతిగా మనకు 90వ కీర్తన ద్వారా చెప్పాడు. కానీ మనం ఏం చేస్తుంటాము? ఇక్కడ ఉన్నంత కాలము మేము పరిమితంగా మనం ఇక్కడే ఉండిపోతాము అనే విధంగా మనము జీవిస్తూ ఉంటాము.
మనకు అలా అనిపించినప్పుడల్లా కూడా మనము చేసే పనుల వలన, మనము చేసే పద్ధతి వల్ల, మనం చేసే ప్రతిదీ కూడా ఏమనుకుంటాం, మా పరిమితం ఇక్కడే అన్నట్టుగా మనం బ్రతుకుతూ ఉంటాం. ఓకేనా, అది అలా అనిపించినప్పుడల్లా మనం ఏంటి ఈ 90వ కీర్తన చదువుకోవాలి. అయితే మనం ఇప్పుడు టైంని వేస్ట్ చేస్తున్నామంటే ఏంటి, దానికి ప్రొపోర్షనల్గా మన లైఫ్ను కూడా వేస్ట్ చేస్తున్నట్టే అర్థము. ఓకేనా, నెక్స్ట్ అపోస్తులు 1:7 చూసుకుంటే, కాలములను సమయములను తండ్రి తన స్వాధీనం అందించుకొని ఉన్నాడు, వాటిని తెలుసుకొనటం మీ పని కాదు. ఏంటి, కాలములు సమయములు దేవుడి స్వాధీనం అందు ఉంచుకున్నాడు అంటే దీన్ని బట్టి మనకి ఏమర్థమవుతుంది, దేవుడు కాలానికి అతీతుడు. అంటే మనము అంటే దేవుడు ఏం చేస్తున్నాడు, దేవుడు కాలాన్ని సృజించడం మాత్రమే కాకుండా దాన్ని ఆయనే పరిపాలించాడు. ఆ కాలగతులు అన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి, దేవుని చేతుల్లో ఉన్నాయని చెప్తున్నాడు. నెక్స్ట్ ప్రకటన 1:8 ఉంటుంది కదా, ఆల్ఫాయు ఒమేగాయు నేను చదువు. ఆల్ఫాయు ఒమేగాయు నేనే అంటే ఆది అంతమును నేనే. అంటే ఏదైనా స్టార్ట్ చేయాలన్నా క్లోజ్ చేయాలన్నా దానికి ఎవరు మూలము, దేవుడే. అంటే ప్రతిదీ కూడా చేయడానికి మనము క్లోజింగ్ స్టార్టింగ్ అన్నింటికి ఎవరు, దేవుడే మూలం అని చెప్తున్నాడు. అయితే మరి మనము పుట్టడానికి, మనము చనిపోవడానికి కూడా ఎవరు కారణము, దేవుడు. మనం ఎక్కడ పుట్టాలి, ఎలా పుట్టాలి, కొంతమంది అంటారు నా ఇష్టం అని చెప్పేసి. నా ఇష్టం అంటే మనం ఇష్టమున్న టైంలో పుట్టవచ్చు, ఇష్టమున్నట్టు చేసుకోవచ్చు, కానీ అది మన చేతిలో లేదు. బ్రతికి ఉండడం, చనిపోవడం అనేది కూడా అవన్నీ కూడా ఎవరి చేతిలో ఉన్నాయి, దేవుని చేతిలో ఉన్నాయి. ఓకేనా, అదేంటిది, మనం బ్రతుకున్నప్పుడు ఓన్లీ మనం ఏంటి బర్త్డేని మాత్రమే సెలబ్రేట్ చేసుకుంటాం, అది క్లోజింగ్ డే సెలబ్రేట్ చేసుకునేది లేదంటే అది మన ప్రవర్తన బట్టి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అది. ఓకేనా, క్లోజింగ్ డేని సెలబ్రేట్ చేసుకునేది అనేది కూడా అంటే ఏంటి, ఇక్కడ నుంచి మనకి ఏం తెలుస్తుంది, హీ ఈజ్ ద రూలర్ ఆఫ్ టైం. అంటే టైంని పరిపాలించేది కూడా దేవుడు. టైంను సృష్టించాడు, టైంకు అతను అతీతుడు కాదు. ఇంకొకటి ఏం చేసుకున్నాం, టైంను పరిపాలించేవాడని కూడా నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసి అపోస్తులు 17:26-27లో చెప్తాడు, మరియు యావత్ భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, వారు ఒకవేళ దేవునిని తడువులాడి కనుగొందురేమో అని తను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరిచాను. చూడండి ఏంటి మరి చాలా ఓకే, మనం పుట్టడము, మనము అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఒక్కొక్కరికి 50-60 ఇయర్స్ ఉన్నాయి. అదంతా దేవుడు డిసైడ్ చేసింది, ఏ టైంలో పుట్టాలి, ఎక్కడ పుట్టాలి అనేది కూడా తను ఫిక్స్ చేసి మనకు జననం అనేది ఇచ్చాడు. ఇవన్నీ ఇచ్చాడు, సరే ఓకే, పుట్టడం అవన్నీ కూడా దేవుడి చేతిలో ఉన్నాయి, వచ్చాం. మరి పర్పస్ ఏంటి, మనల్ని దేవుడు చేశాడు, పుట్టినాం, మరి పర్పస్ ఏంటి అంటే అక్కడ ఏమనుకుతున్నాడు, తడుగులాడి నన్ను కనుగొందురేమో అని. అంటే ఫైనల్ ఏంటి మనం చేయాల్సింది, దేవుణ్ణి కనుగొనాలి. దేవుణ్ణి మనము కనుగొంటాము, తడుగులాడి ఆయన కనుగొంటామేమో అని చెప్పేసి అది నిర్ణయించాడు మనది. ఓకేనా, ఒక రోజున మనకేంటిది, మనం ఎవరైతే దేవుడు తాను నిర్ణయించిన అపోస్తులు 17:31 ఉంటుందిరా, తాను నియమించిన మనుషుని చేత, ఎందుకనగా తాను నియమించిన మనిషిని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినముని నిర్ణయించి ఉన్నాడు. చాలా అంటే ఏంటి, ఇప్పుడు మనకు ఒక పర్పస్ ఏంటి అనేది. నెక్స్ట్ ఏంటిది, ఒక తీర్పు దినం వస్తుంది. ఆ రోజు ఎవరిని పంపిస్తా అంటే జీసస్ క్రీస్తు. ఓకేనా, తాను నియమించిన మనుషులు అంటే ఎవరు, జీసస్ని భూమి మీదకి పంపించినప్పుడు అప్పుడు ఏం చేస్తాడంట, తీర్పు తీర్చాడంట. జడ్జిమెంట్ డే అనేది కూడా ఫిక్స్ చేశాడు. ఓకేనా, మనకేంటి, మనది ఓపెనింగ్ డే, క్లోజింగ్ డే ఫిక్స్ చేశాడు. ఇంకొకటి ఏంటి, జడ్జిమెంట్ డేను కూడా ఫిక్స్ చేశాడు. అంటే అది ఎవరి ద్వారా, తాను నియమించిన మనుషుని చేత మనకు జడ్జిమెంట్ను కూడా ఆయన నిర్ణయించాడు. ఇవన్నీ కూడా ఎప్పుడంటే ఆదాము మొదలుకొని ఎవరైతే లాస్ట్ ఎండింగ్ ఎవరైతే నివసిస్తారో వారి వరకు కూడా ఎక్కడెక్కడ జడ్జిమెంట్ జరగాలనేది కూడా ఎవరు నిర్ణయించారు, దేవుడు నిర్ణయించి ఆల్రెడీ ఫిక్స్ చేసి పెట్టారు. నెక్స్ట్ దేవుడు మనకు కాలం సంపూర్ణమైనప్పుడు అని రాసిపెట్టి ఉంటుంది కదా, అప్పుడు ఏం చేస్తాడు దేవుడు, యేసుక్రీస్తు ద్వారా ప్రవక్తల ద్వారా అప్పుడు మన పితరులతో మాట్లాడిన తర్వాత వాళ్ళ అవిధేయత వల్ల వాళ్ళు తప్పిపోతూ వస్తుంటారు కదా. అంటే ఆ విధంలో అప్పుడు కూడా దేవుడు అప్పుడు ఏం చేశాడు, ఆ అంతమును కూడా ఆయన ఫిక్స్ చేశాడు అన్నట్టు. దీనివల్ల మనకేంటి, దేవుడు కాలానికి సృష్టికర్త అని నేర్చుకున్నాం. ఓకే, మరి సృష్టికర్త ఆయన దగ్గర నుంచి మనము ఏం డ్రా చేసుకోవాలనుకుంటున్నాం, ఆ దేవుని దగ్గర నుంచి మనము ఏం నేర్చుకోవాలి అని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఏంటిది, టైం అనేది గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఏంటిది, టైం అనేది మనకు దేవుడిచ్చిన వరం అన్నట్టు. మనం నిజంగా మరి ఆ దృష్టితో మనము టైంను చూస్తున్నామా, సమయంను మరి విలువైనదిగా చూస్తున్నామా.
ఇప్పుడు గిఫ్ట్ అంటే తను ఇచ్చిన వాళ్ళ దాన్ని బట్టి దానికి వాల్యూ అనేది వస్తుంది. ఇప్పుడు ఎవరైనా బర్త్డే ఉంటే మామూలుగా మనం వెళ్ళి ఇస్తాం గిఫ్ట్. అదే సీఎంఓ లేకుంటే పిఎంఓ వచ్చి మనం ఎంత వాల్యుబుల్ థింగ్ ఇచ్చినా కూడా మా సిస్టర్ ఇచ్చింది అన్నట్టు. అదే సీఎం వచ్చి ఇస్తున్నాడు అంటే దాన్ని ఎంత వాల్యుబుల్గా ఫీల్ అవుతారు. అంటే ఏదైనా గిఫ్ట్ కూడా వాళ్ళు ఇచ్చే ఎవరైతే ఉన్నారో వాళ్ళ దాన్ని బట్టి గిఫ్ట్కి అనేది వాల్యూ ఇస్తుంది. ఇప్పుడు చూడండి, మనకు దేవుడు ఏంటి టైం అనేది ఏంటిది గాడ్స్ గిఫ్ట్ అంటున్నాం. అంటే దాన్ని మనం ఎలా చూసుకోవాలి? విలువైనది. గాడ్ గిఫ్ట్ అంటే దాన్ని ఎంత విలువైనదిగా చూసుకోవాలి. మరి మనం అలా చూసుకుంటున్నామా? మరి ఆ విధంగా మనము ఉంటున్నామా అనేది చూసుకోవాలి. ఇప్పుడు ఈ టైం అనేది మనకు వచ్చిన ఒక ఆస్తో సంపదో కాదు. అంటే మన తల్లిదండ్రుల నుంచో లేకపోతే మన పిత్రార్జితమో కాదు. అది దేవుడు క్రియేట్ చేసి మనకి ఇచ్చింది అన్నట్టు. దేవుడు ఇచ్చిన వరప్రసాదం లాగా మనము చూసుకోవాలి. మన టైం వేస్ట్ చేసే వాళ్ళంట ఫస్ట్ ఎవరు ఉంటారంటే ఇండియన్స్ ఉంటారంట. భారతీయులే చాలా టైం వేస్ట్ చేసే వాళ్ళు ముందుండే వాళ్ళు ఎవరంటే మన భారతీయులంట. మనం ఆ టైంలో ఎలా మనకు ఆ టైం విలువ తెలియకుండా మనం అలా చేస్తాము. ఒక ఎగ్జాంపుల్ చూసుకుందాము. అందరికీ బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి కదా, మనందరికీ కూడా బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయి. ఆ బ్యాంక్ అకౌంట్లో మనకు ఒక 86,400 రూపీస్ క్రెడిట్ అయినాయి. ఆ మార్నింగ్ క్రెడిట్ అయినాయి. మళ్ళీ ఈవినింగ్ మనకి ఏదైతే ఎండ్ ఆఫ్ ది డే ఉంటుందో అప్పటి వరకు ఆ అమౌంట్ అనేది బ్యాంక్లో ఉంటుంది. ఎండ్ ఆఫ్ ది డే అయిన టైంకి అమౌంట్ అంతా క్లోజ్ అయిపోతుంది. ఏం చేయాలి? ఆ టైంలో మీరు ఏదైతే ఈరోజు క్రెడిట్ అయిందో ఈరోజు యూజ్ చేసుకోవాలి. అమౌంట్ మీరు తీసుకుంటారో దాన్ని ఏం చేస్తారో కానీ అకౌంట్ నుంచి ఖాళీ చేయాలి. మీరు ఒక ఎంత ఉంచినా కూడా అది నెక్స్ట్ డేకి అమౌంట్ అనేది ఉండదు. ఓకే, అలాంటప్పుడు మనం అందరం ఏం చేస్తాం? ఊరుకుంటామా? మనకు జాబ్స్ ఉన్నా కూడా లీవ్ పెట్టేసి పరుగులు పెట్టుకుని అందరినీ బ్యాంక్ దగ్గర లైన్ కట్టి మరి ఆ డబ్బులు డ్రా చేస్తాం. ఆ బ్యాంక్ అతను మినిమం బ్యాలెన్స్ ఉంచండి అమ్మ కూడా మనం నుంచి రూపాయి గురించి కూడా డ్రా చేసుకుని వస్తాం. అవునా కదా? చేస్తాము. అంటే ఏంటిది? ఇప్పుడు అదే విధంగా ఇప్పుడు మరి మనకు టైము ఒక డేలో 86,400 సెకండ్స్. ఎలా అంటే 24 అవర్స్, 1 అవర్ 60 మినిట్స్, 1 మినిట్ తీసుకొని అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే 86,400 సెకండ్స్ వస్తుంది. మరి మన అలాంటి టైంని మనం ఎలా యూజ్ చేసుకుంటున్నాం? అంటే మనీకి ఇచ్చిన వాల్యూని మనము టైంకి ఇవ్వట్లేదు. కానీ మనీ అనేది ఏంటి? అది పోయినా కూడా మనం సంపాదించుకోవచ్చు కష్టపడి. కానీ టైం పోతే సంపాదించుకుంటామా? ఇప్పుడు ఎస్టర్డే ఈ రోజు అమౌంట్ మనము ఏదో టైం ఉండి ఏదో అయ్యి మనము తీసుకోలేము. అది రేపటి రోజున ఉంటుందా? ఉండదు. బ్యాంక్ దగ్గరికి వెళ్ళి నాకు హెల్త్ బాగాలేదయ్యా నాకు ఇవ్వమంటే ఇస్తాడా? లేదు. ఏ రోజు అమౌంట్ ఆ రోజే తీసుకోవాలి. కానీ ఉండదు. అంటే ఎస్టర్డే అనేది ఏంటి? మనకు ఎస్టర్డే అనేది హిస్టరీ అవుతుంది. ఓకేనా? టుమారో అనేది మిస్టరీ అవుతుంది. ఓకేనా? ఎస్టర్డే ఇస్ ద హిస్టరీ, టుమారో ఇస్ ద మిస్టరీ. అంటే ఏంటి? ఎస్టర్డేలో ఉన్న అంటే నిన్నటి అమౌంట్ మనం ఈరోజు తీసుకోలేము. అయ్యా రేపు నేను ఊరికి వెళ్తున్నాను, రేపు నేను రాలేను, నాకు రేపటి అమౌంట్ ఇవ్వమంటే ఇస్తాడా? లేదంటే ఏ రోజుది ఆ రోజే తీసుకోవాలి, ఏ రోజుది ఆ రోజే ఉపయోగించుకోవాలి. అవునా? మరి టైంను మనం ఎలా యూజ్ చేస్తున్నాం? అంటే మనీకి ఇచ్చినంత వాల్యూ, మనీకి వేసినంత పెద్దపీట మనము టైంకి వేయట్లేదు. ఓకేనా? అలా అన్నట్టు. అయితే చూడండి, ఇప్పుడు మనం ఇది మనీకి టైంకి ఉన్న అది చూస్తున్నాము. నెక్స్ట్ ఒకటి లూకాసు వార్తలో దేవుడు చెప్తాడు ఏమని అంటే ఒక ఇల్లు ఏంటి రిఫరెన్స్ ఏమి అవసరం లేదు కానీ ఒకటి ఇల్లు కట్టాలంటే తగులుబడి చూసుకుంటాడు. పెట్టుబడి తగులుబడి అని. పెట్టుబడి అంటే ఏంటి? మనము అమౌంట్ పెడితే మనకు సంథింగ్ ఏదో ఒక ఫలితం అనేది వస్తుంది. తగులుబడి అంటే ఏంటి? అయిపోవడం. అదే ఏమి రాకుండా అలా అయిపోతుంది. అదైతే మనం టైంని మనం ఏం చేయాలి అంటే టైంని కూడా మనం పెట్టుబడిలాగా పెట్టుకోవాలి. ఓకేనా? టైంని పెట్టుబడిగా పెడితే మనకు అది మంచి ఫలితాలను ఇస్తుంది. అదే మనము మిగతా వాటి అన్నింటికి యూజ్ చేసుకుంటూ వేస్ట్ చేస్తే మనకి ఏమవుతుంది? తగులుబడిలాగా అయిపోతుంది. ఇప్పుడు టైం ఏంటి? ప్రీసియస్ అని తెలుసుకున్నాము. ఏంటి? మనీ కంటే కూడా టైం అనేది ప్రీసియస్. అంటే పోయిన టైంని మనము సంపాదించుకోలేము అని తెలుసుకున్నాము. అంటే ఇది నాట్ ఓన్లీ గాడ్స్ గిఫ్ట్ బట్ ఆల్సో ఇఫ్ యూ ఇన్వెస్టెడ్ యూ కెన్ రీక్ రిజల్ట్స్. అంటే ఏంటి? మనము టైంను మనం సరిగ్గా పెట్టుబడిలాగా పెడితే ఇదేంటి? శాశ్వతమైన కాలంలో లాభాలను ఇస్తుంది మనకి. ఓకేనా? అశాశ్వతమైన కాలంలో మనం పెట్టుబడి పెడితే శాశ్వతమైనటువంటి కాలంలో ఇది లాభాలను మనకు చేకూరుస్తుంది. ఒకసారి టైం వాల్యూ గురించి చూసుకుంటే 1 ఇయర్ ఎలా వేస్ట్? 1 ఇయర్ గురించి 1 ఇయర్ టైం గురించి అడిగితే 1 ఇయర్ వాల్యూ ఎలా తెలుస్తుంది అంటే ఒక సబ్జెక్ట్ పైన 2 ఇయర్స్ కష్టపడి చదివినప్పుడు ఒక సబ్జెక్ట్ పైన అబ్బాయిని అడిగితే ఆ 1 ఇయర్ వాల్యూ తెలుస్తుంది.
వాడంతా ఒక సబ్జెక్ట్ వల్ల 1 ఇయర్ అంతా కూడా కోల్పోతాడు. అదే 1 మంత్ వాల్యూ గురించి అడిగితే ఇప్పుడు 9 ఇయర్స్ ప్రెగ్నెంట్తో ఉండి 1 మంత్ బిఫోర్ చైల్డ్ పుట్టినప్పుడు ఆ బయట ఆ బాబు బతకాలంటే ఆ తల్లి పడిన వేదన, ఆ 1 మంత్ ఆ తల్లి ఎంత వేదన పడుతుందో, ఆ 1 మంత్ ఆ 30 రోజుల ఎంత విలువైందో అనేది ఆ తల్లిని అడిగితే తెలుస్తుంది మనకి. ఓకేనా? 1 అవర్ మరి 1 మంత్ గురించి తీసుకున్నాము. 1 మంత్ ఇప్పుడు 1 ఇయర్, నెక్స్ట్ 1 మంత్, నెక్స్ట్ 1 వీక్ గురించి చూసుకుంటే న్యూస్ పేపర్, వీక్లీ న్యూస్ పేపర్ వేస్తారు కదా ఎడిటర్, పాపం వాడి ఆ పేపర్స్ అన్ని నైట్ అంతా నిద్ర లేకుండా వాడు పేపర్స్ వాటి గురించి చేస్తూ ఉంటారు. నెక్స్ట్ 1 అవర్ గురించి చూస్తే ఏమనుకుంటామంటే ఇది ఎవరైనా టైంకి కలుస్తామని చెప్పి 1 అవర్ టైంలో కలుస్తామని చెప్పి వెయిట్ చేసి వాడు రాకుండా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూడండి వాడి బాధ వాడంతా అప్పుడు అర్థమవుతుంది. నెక్స్ట్ 1 మినిట్ వాల్యూ ఏంటి? ట్రైన్ మిస్ అయినప్పుడు, ట్రైన్ మిస్ అయినప్పుడు 1 మినిట్లో మిస్ అవుతుంది. మన ఇక్కడ ట్రైన్స్ అంటే రావడం లేట్ వస్తే కానీ టైంకి వెళ్ళిపోతాయి మన ఇండియన్ ట్రైన్స్. నెక్స్ట్ 1 సెకండ్, 1 సెకండ్ అంటే త్రుటిలో తప్పిన ప్రమాదం, యాక్సిడెంట్ అవుతున్న త్రుటిలో తప్పిన ప్రమాదం గురించి అప్పుడు వాడిని అడిగితే వాడు చెప్తాడు 1 సెకండ్ గురించి. నెక్స్ట్ 1 మిల్లీ సెకండ్, 1 మిల్లీ సెకండ్ అంటే సెకండ్లో 10 డివైడ్ చేస్తే 1 మిల్లీ సెకండ్స్ వస్తుంది. అది ఒలింపిక్స్లో చూడండి మెడల్ కోల్పోయిన వాళ్ళు ఇప్పుడు రన్నింగ్ పెడుతుంటారు కదా వాళ్ళు ఒక 1 మిల్లీ సెకండ్లో గోల్డ్ మెడల్ మిస్ అయ్యి అలా వస్తుంది. అలాంటి వాళ్ళని అడిగితే ఆ వాల్యూ ఎంతనే తెలుస్తుంది. అంటే మనకు టైము ఎవరైతే దాన్ని మిస్ చేసుకున్నారో వాళ్ళ ద్వారా మనకు టైం వాల్యూ అది మన లైఫ్లో కూడా సంభవించి ఉండొచ్చు కొన్నిసార్లు. ఓకేనా? అంటే ఇందాక తెలుసుకున్నాం ఎస్టర్డే అనేది. ఇప్పుడు మనం రేపు దేవుడు కూడా చెప్పాడు కదా ఏనాటి కీడు ఆనాడు చూసుకోమని. అంటే ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్న స్టోరీ గురించి అదే కదా, ఎస్టర్డే ఇస్ ద హిస్టరీ, టుమారో ఇస్ ద మిస్టరీ అని. అంటే రేపు ఏం సంభవించినో ఎవరికి తెలియదు. అందుకే ఏనాటి కీడు ఆనాడు చూసుకోవాలి. అంటే ఏ రోజుని మనము ఏ రోజు టైంని ఆ రోజును సరిగ్గా యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎఫెసీ 5:15-16 చూస్తున్నాం సార్. ఓకే, దాన్ని ఒకసారి అంటే ఏంటి టైం వాల్యుబుల్ అని చెప్పుకున్నాం. ఎందుకంటే దేవుడు దాన్ని వరంగా ఇచ్చాడు. ఇక్కడ మనము టైంని పెట్టుబడిగా పెడితే మనకు దేవుడి దగ్గర శాశ్వత రాబడి అనేది ఇవ్వబడుతుంది అనేది 2 రీజన్స్ చూసుకున్నాము. ఇప్పుడు ఎఫెసీ 15:16లో ఇంగ్లీష్లో బాగుంటుంది ఇంకా వాక్యం అది చూడండి. దాంట్లో ఏముంది? సమయాన్ని సద్వినియోగం చేసుకున్నది. నెక్స్ట్ ఏంటో ఒకసారి చదవండి. ఏంటి? ఇప్పుడు సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకు చేసుకోవాలి? దినములు చెడ్డవి గనక. అంటే ఏంటి? మనము బ్రతుకుతున్న ఈ ప్రపంచంలో ఉన్న దినములు ఏంటివి? చెడ్డవి. అంటే మన సమయాన్ని మనకు తెలియకుండానే దొంగలించేస్తున్నాయి. ఓకేనా? మనకు తెలియకుండానే మనము ప్రపంచంలో పడిపోయి మనము దానికి బందీలుగా అయిపోతున్నాం. అందుకనే దేవుడు ఏమంటారు? సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంట. ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలంటే మన టైం వేస్టర్స్ ఏంటి మనం ఐడెంటిఫై చేసుకోవాలి. ఎలా సద్వినియోగం చేసుకోవాలంటే మన టైం వేస్టర్స్ ఏంటి, దేనివల్ల మనం టైంని వేస్ట్ చేస్తున్నాము అని మనం ఎవరికి వాళ్ళు ఐడెంటిఫై చేసుకోవాలి. సెల్ ఫోన్లో రీల్స్ షార్ట్స్ అని దానివల్ల అలా వేస్ట్ చేసుకుంటున్నాము. ముఖ్యంగా యూత్ అయితే క్రికెట్ అని. ఓకేనా? క్రికెట్ చూడాలంటే చూస్తున్నారు ఓకే, కానీ ఎలా చూడాలి? ఏదో ఒక టైంలో దాని స్కోర్ ఎంత అని చెప్పేసి అలా చూడడం అలా మనకి ఏ విధంగా టైం వేస్ట్ అనేది జరుగుతుంది అంటే దేవుడు అప్పుడే ఇప్పుడు ఎక్కడ ఇది మోషే అప్పుడు 1వ శతాబ్దంలో రాశాడు. అంటే ఆ కాలంలో కూడా టైంని వేస్ట్ చేసే విధానాలు ఉన్నాయి. అంటే తాగుడు లేకపోతే అవేవో సంథింగ్ అలా స్త్రీలకైతే ముసలమ్మ ముచ్చట్లు అని చెప్పేసి దేవుడు అలా అంటాడు కదా, ఒక ముసలమ్మ ముచ్చట్లు కట్టిపెట్టమని. అంటే అపవిత్రమైన మాటలు అంటే మనం కూర్చొని మాట్లాడేది అపవిత్రమైనది. అంటే దేవునికి అయిష్టమైనది ఏది అయినది కూడా అపవిత్రం. అంటే మనం చెడు మాటలు మాట్లాడితే అపవిత్రమైనది కాదు. ఏదైతే మనం దేవునికి అయిష్టమైన పని చేస్తామో అది కూడా అపవిత్రమైనది అన్నది. ఓకేనా? వాటి వల్ల దేనివల్ల మనం టైం వేస్టర్స్ అనేవి ఉన్నాయి, వాటిని మనము కట్టి పెట్టాలి. ఓకేనా? ఆ విధంగా మనము సమయాన్ని సద్వినియోగం చేస్తాం. అజ్ఞానుల వల్లే కాక జ్ఞానుల వల్లే. మనం ఇందాక ఫస్ట్లో చూసుకున్నాం ఏమని? క్రిస్టియన్ ఈజ్ వైజర్ మోర్ దెన్ హీ థింక్స్. అంటే మనం అనుకున్న దానికంటే మనము జ్ఞానవంతులమని చెప్పాడు. ఓకేనా? అందుకే లోకం మనల్ని అంటున్నారు కదా గొర్రెలు అని చెప్పేసి లాస్ట్ నుంచి. అంటే మనం గొర్రెలం కాదు, మన జ్ఞానవంతులమని అపవాదిని మనం ఓడించే విధంగా మనం జ్ఞానాన్ని సంపాదించుకోవాలి. అంటే ఏంటి? మనం సమయాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకున్నాం, ఆ టైం వేస్టర్స్ ఎవరో దాని నుంచి మనము వాటిని ఓడించి మన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అజ్ఞానుల వల్ల జ్ఞానుల వల్ల ఉండాలి. నెక్స్ట్ దీంట్లోనే ఉంటుంది ఏంటంటే కైరోస్ అనే ఎప్పుడైతే బైబిల్ రాయబడిందో అప్పుడు గ్రీక్లో రాసినప్పుడు దాంట్లో కైరోస్
క్రోనోస్ అని ఉంటుంది. క్రోనోస్ అంటే కాలము, కైరోస్ అంటే సమయము. అంటే ఏంటి? క్రోనోస్ అంటే కాలం అంటే ఏంటి? పెద్దగా ఉండే టైం, చాలా ఇయర్స్ అలా ఉన్నప్పుడు మనం ఏమని సూచిస్తాం? కాలము అని అంటాం. చిన్న టైం ఇట్లా ఇప్పుడు 1 hour అలా అన్నప్పుడు సమయం అని సంబోధిస్తుంటాము. అప్పుడు ఏంటంటే గ్రీకులో మీనింగ్ ఏంటంటే వెయిటింగ్ ఆఫ్ టైం అంటే క్రోనోస్ అంటాం. క్వాంటిటీ ఆఫ్ టైం అంటే ఏమంటాం? క్రోనోస్ అంటాం. క్వాంటిటీ అంటే మనకి ఎంత అనేది అది. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ టైంలో కైరోస్ అంటాం. ఓకేనా? క్వాంటిటీ ఆఫ్ టైం ఏమో క్రోనోస్ అంటాము, క్వాలిటీ ఆఫ్ టైం అంటే కైరోస్ అంటాం. అంటే ఏంటి? ఇప్పుడు క్వాంటిటీ ఆఫ్ టైంకు క్వాలిటీ ఆఫ్ టైం ఏంటంటే మనము ఈ భూమి పైన బ్రతికినంత కాలము బ్రతికిన దాని కాదు, ఎలా బ్రతికామన్నది, ఎన్ని రోజులు బ్రతికామన్నది కాదు, ఎలా బ్రతికాము, ఎలా ఉన్నాము అనేది. ఇప్పుడు ప్రవీణ్ పగడాల గారు చనిపోయారు. తను బ్రతికింది 60 years కాబట్టి, కానీ ఎంతమంది ఉన్నారు అంటే తను చేసిన టైంని యూజ్ చేసుకుని, ఉన్నంత కాలంలో తన టైంని యూజ్ చేసుకుని దేవుని గురించి పరిచర్య చేసి తను దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. అంటే అలా చనిపోయినప్పుడు మన డెత్ని డిసైడ్ ఇప్పుడు ఇందాక డెత్ డే సెలబ్రేట్ చేసుకుని ఎవరు డిసైడ్ చేస్తారని చెప్పాం? గాడ్ డిసైడ్ చేస్తారని చెప్పుకున్నాం. అంటే ఇప్పుడు తనకు గాడే డిసైడ్ చేసి తను అనుభవించి వెళ్ళిపోయాడు. అంటే తను బ్రతికిన కాలంలో మనం ఎలా ఇంతకాలం చెప్పుకుంటూనే ఉన్నాం. అంటే తను బ్రతికింది కొంతకాలం అయినా కూడా ఏ విధంగా బతికాడు? క్వాలిటీ ఆఫ్ లైఫ్. తను ఎలా బతికాడు? క్వాలిటీ ఆఫ్ లైఫ్లో బ్రతికి ఉన్నాడు. నెక్స్ట్ ఇంకొకటి వస్తుంది. అయితే మనం మామూలుగా టైంను చూడకుండా దేవుని కళతో మనము బైబిల్ని బట్టి సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా తెలుసుకోవాలి అనేది చూడాలి. మనము లోకం కోసం జీవించద్దు, అంటే దేవుని కోసం మనము బ్రతకాలి. మనం బ్రతికిన రోజులు కూడా దేవుడు ఏమన్నాడు? తడువులాడి అవన్నీ వెతకాలని చెప్పేసి మనము నేర్చుకున్నాము. నెక్స్ట్ ఇంకో టైం హిస్టరీ ఏంటంటే మన ఇండియాలో యూఎస్ఏలో అయితే మనకు వాళ్ళ ఫిలిం తీస్తే 1 hour అలా ఉంటుంది. కానీ మనకు ఎంత ఉంటుంది? 3 hours. అంటే వీళ్ళు చేసేది కూడా డబ్బింగే. మళ్ళీ అక్కడున్న వాళ్ళు తీసిన సినిమాలను 20-30 సినిమాలను తీసి వాటికి సంబంధించినట్టు 3 hours సినిమాలు చేసి చూపిస్తారు. దాన్ని మనం కూర్చోలాగా వెళ్ళి 1 hour 3 hours కూర్చొని చూస్తాం. అలా చేయబట్టే కదా పాపం మొన్న తన బాబుని తల్లి కోల్పోయి బాబు అలా ఉన్నాడు. అంటే అలా మనకు తెలియకుండానే మనము టైంని వేస్ట్ చేస్తున్నాం. అంటే ఇలాంటివి మనకు ఏవైతే ఇష్టమైనవో అవన్నీ కూడా మనం ఏం చేయాలి? త్యాగం చేయాలి. వాటన్నింటినీ త్యాగం చేసి ఆ టైంని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనము దేవునికి, బైబిల్ చదవడానికి, మనము జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి ఉపయోగించాలి. అయితే దేవుడు మనకి టైం ఇచ్చాడు. టైం మనం ఎందుకు ఇచ్చాడు? మనం ఆ టైం దేవుని గురించి ఉపయోగిస్తున్నామా లేదా అనేది కూడా చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఎందుకు చూస్తాం కదా, అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల జాగ్రత్తగా నడుచుకోవాలంటే. అంటే ఇప్పుడు కొన్ని ఇళ్ళకి వెళ్తే మనకు బివేర్ ఆఫ్ డాగ్స్ అని చెప్పేసి పెడతారు. అవునా? అంటే కుక్కలు ఉన్నాయి జాగ్రత్త అని చెప్పేసి పెడతారు. అంటే అప్పుడు మనం ఏం చేస్తాం? ఇంటికి వెళ్తాం కాబట్టి లోపలికి వచ్చి వాళ్ళు వాటర్ ఇస్తున్నా కూడా కుక్క వస్తుందా అన్నట్టు ఇలా చూస్తూనే ఉంటాం. అలా కాకుండా జాగ్రత్తగా ఎలా ఉండాలంటే, అది మనం ఈ లోకంలో నివసిస్తున్నప్పటికీ ఏవైతే మనల్ని టైం వేస్ట్గా చేసేటివి ఏవైతే ఉన్నాయో అవి మనకు అంటకుండా మనం జాగ్రత్త, అంటే ప్రతిదినం అమ్మో ఇట్లా అనుకోకుండా మనం ఏదైతే ఉందో దాన్ని అంటకుండా మనం జాగ్రత్తగా ఉండాలి. ఆ టైంని దేవునితో గడపడానికి మనము నిశ్చయించుకోవాలి. ఎలా గడపాలి అనేది, దేవుడు మనకి ఇచ్చిన టైంని ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనేది మనము ఉపయోగించుకోవాలి. అయితే మనము చేస్తున్న సమయం అనేది మనం దేవుని కోసం చేస్తున్నామా, ఎలా చేస్తున్నామా అనేది ఏంటంటే ఒక 3 points చెప్తాను. ఫస్ట్ ఒకటి, డస్ దిస్ బ్లెస్ గాడ్. ఫస్ట్ అంటే నేను చేస్తున్న పని వల్ల దేవుడు మహిమ పొందుతున్నాడా? అంటే దేవునికి ఏదైనా మనం ఏదైతే పని చేస్తున్నామో ఈ టైంలో ఈ చేసే సమయం వల్ల దేవునికి ఏదైనా దేవునికి మహిమ పరుస్తున్నామా లేదా అనేది చూసుకోవాలి. నెక్స్ట్ ఏంటిది? మనం ఈ ఉన్న టైంలో మనం చేసే పని వల్ల ఇతరులకు ఏదైనా ఆశీర్వాదకరంగా ఉందా? మనం చేసే ఈ టైంలో చేస్తున్న పని ఇతరులకు ఏదైనా ఆశీర్వాదకరంగా ఉందా? నెక్స్ట్ థర్డ్ ఏంటిదంటే, మనం చేసే ఏదైనా పని అంటే ఎందుకు మనం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి అని అంటే బైబిల్లో దేవుడు చెప్తాడు కదా, మీరు సంఘం అంటే ఏంటి? అన్న చెప్పారు కదా మొన్నటి వరకు. సంఘం అంటే ఏంటి? మనమందరం బాప్తిసం తీసుకున్న మన గుంపే సంఘం అని చెప్పారు. అంటే మన ఈ సంఘం అనేది లోకమునికి వెలుగై ఉంది, లోకమునకు ఉప్పై ఉన్నారని చెప్పారంటే మన సత్క్రియలు కనబడలాగున మనము పని చేయాలి. అంటే మనం చేసేది మేము చేయాలా వాళ్ళకు అనుకోకుండా మనం ఒక టైంలో మనం ఒక పని చేస్తున్నామంటే అది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, లేదు అంటే దేవునికి మహిమకరంగానే ఉండాలి. లాస్ట్ ఏంటంటే
అంటే నన్ను మనము ఏదైనా బ్లెస్ చేస్తుందా, అంటే ఇది నాకు ఏదైనా ఆశీర్వాదకరంగా ఉందా అని చూస్తాం. అంటే మన సమయాన్ని మనం ఉపయోగిస్తున్నాము, చేస్తున్నాము సమయంలో పని అంటే 3 థింగ్స్ మనం చూసుకోవాలి. ఫస్ట్ ఏంటిది, దేవునికి మహిమకరంగా ఏమైనా ఉందా, లేదు అంటే ఇతరులకు ఏదైనా యూస్ఫుల్గా కానీ మహిమకరంగా వాళ్ళకి ఆశీర్వాదకరంగా ఉందా. థర్డ్ వన్ ఏంటి, మరి నాకు ఏదైనా యూస్ఫుల్గా ఉందా అని ఆలోచించుకొని మనకి ఇచ్చిన టైంని దేవుడు ఏదైతే మనకు 86,400 సెకండ్స్ ఇచ్చాడో ఆ ప్రతి సెకండ్ కూడా మనము దేవునికి మనం టైం వేస్ట్ చేయకుండా దేవుని వెతకడానికో దేవుడు ఇచ్చిన జ్ఞానాన్ని మనం ఇంకా వృద్ధి చేసుకోవడానికి ఉపయోగిస్తున్నామా, మరి వేరే విషయాల వల్ల మనము దేవుడు మనకి ఇచ్చిన గాడ్ గిఫ్ట్గా ఇచ్చిన టైంని ఏ విధంగా వృధా చేస్తున్నాం అనేది ఒకసారి ఆలోచించుకోవాలి. ఇప్పుడు మనం టైంని వేస్ట్ చేస్తున్నామంటే మన లైఫ్ని కూడా వేస్ట్ చేసుకున్నట్టే. ఓకేనా, అంటే టైం ఈజ్ ఈక్వల్ లైఫ్ అని చెప్పుకున్నాం కదా. టైం వేస్ట్ అయింది, ఒక 1 మినిట్ వేస్ట్ అయింది అంటే మన లైఫ్ 1 మినిట్ ఆఫ్ లైఫ్ కూడా వేస్ట్ అయిపోయినట్టు. అంటే పోయిన కాలం మళ్ళీ తిరిగి వస్తుందా మనకు, 1 మినిట్ కూడా మనకు తిరిగి రాదు. అదే డబ్బో ఇంకేదైనా కూడా మనం సంపాదించుకోవచ్చు, కానీ ఏది సంపాదించుకోరాదు. దీనివల్ల మనకి ఏం తెలిసింది, టైంకు దేవుడు అతిశయగాడు, దేవుడు కాలంకు బయట ఉన్నాడు, అందుకే మనల్ని పరిపాలిస్తున్నాడు. మనము పట్టడమైన చావడమైన కూడా అది ఎవరి ఆధీనంలో ఉంది, దేవుని ఆధీనంలో వచ్చింది. కాలాన్ని పరిపాలించేవారు దేవుడు. ఇవన్నీ కూడా ఏంటి, మనకి ఇచ్చిన టైము మరి మనం ఏ విధంగా ఉపయోగించుకుంటున్నాము. మరి మనందరం కూడా ఈ చిన్న మాటల ద్వారా కొంచెం ఆలోచించుకొని మనకి ఇచ్చిన టైంను మరి సెల్ ఫోన్లు క్రికెట్లని మన ఇష్టానుసారంగా మనము అది చేస్తున్నామా. ఉన్న కాలం సంపూర్ణమవుతుంది, దేవుడు రాకడ సమీపిస్తుంది. మరి ఎంతకాలం ఇంకా మనము దేవునిలో ఉన్నాము, మరి ఎంతవరకు మనల్ని మనం సర్చ్ చేసుకున్నాము, దేవుని వాక్యం ఎంత ఎదుగుతున్నాము అనేది మనం ఒకసారి ఆలోచించుకోవాలి. దేవుడి చిన్న మాటలు దీవించి ఆశీర్వదించుకుంటాం.